మెడ్రాస్ ఆంధ్ర క్లబ్లో మా మిత్రులు రాజగోపాల్ గారు తిరుపతిలో ఒక మంచి రెస్టారెంట్ల సముదాయం ప్రారంభిస్తున్నాను అని చెప్పిన సందర్భంగా ఇందులో ఆ G7 రెస్టారెంట్ల సముదాయంలో నా పేరు మీద కూడా, ఇది రాజమౌళి గారి సినిమా కదా, నా పేరు మీదే, నా పేరు మీద నాకు ఎంతో ఇష్టమైన ఇడ్లీ రెస్టారెంట్కి నా పేరు మీద ప్రారంభించిన సందర్భంగా ఓవరాల్గా మన అరణ్య శ్రీనివాస్ గారు, రత్నం గారు, పెద్దలు లోకల్ జనసేన ప్రముఖ నాయకులు హరిప్రసాద్ గారు, మా తెలుగుదేశం నాయకులు రమణ గారు, మాజీ టీటీడీ మెంబర్, ఇంకా అందరూ మిత్రులు అందరూ కలిసి ఈరోజు నేను కూడా ఈ సందర్భంగా ప్లస్ ప్రభుత్వం అది ఎన్నో 4.5 సంవత్సరాలుగా కలలు కన్నా నాకు ఈ ప్రభుత్వం మారిపోవటం, అంటే గతంలో నేను నామినేషన్ వేసిన వెంటనే తిరుపతికి వచ్చా, ఆ తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే వచ్చా, మళ్ళీ ఈరోజు అత్యద్భుతమైన విజయం అందిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆ సందర్భంగా ఈ అకేషన్లో కూడా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ రెస్టారెంట్లో అన్ని రకాల ఫుడ్స్, అన్ని రెస్టారెంట్స్ బాగా అభివృద్ధి చెందాలని, ఇటువంటి బ్రాంచ్లు ఆయన ఉండేది మెడ్రాస్లో అయినా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బ్రాంచ్లు మరెన్నో ఉండాలని, ఎస్పెషల్లీ మరి ఇడ్లీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఆయిల్ ఉండదు, అంచేత ఇడ్లీ ట్రిపుల్ ఇడ్లీ అందరూ బాగా ఆదరించాలని, అంటే రెస్టారెంట్ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మిగిలిందంతా రెగ్యులర్గా మాట్లాడుకునే రాజకీయమే. మరి రాజకీయం గురించి మాట్లాడాలా అక్కర్లేదా? మీరేమన్నా అడిగితే చెప్పాలా? అడిగితే అడగండి. ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో, మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం, మార్చలేకపోయాం, మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. అడిగితే కన్సిడర్ చేస్తారు, కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు. కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఉన్న కన్సిడర్ చేస్తారేమో నాకు. రాజ్యసభలో చక్రాలు, విష్ణు చక్రాలు తిప్పటాలు ఏమి ఉండవు, కానీ డెఫినెట్గా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది. బట్ వాళ్ళ అవసరం ఉండి అడిగినా అడగకపోయినా వీళ్ళ అవసరం కొద్దీ మద్దతు ప్రకటిస్తారు. వాళ్ళు అడగరు, ప్రకటించేశారు కదా. అది కూడా సాయిరెడ్డి గారు ఎన్డీఏకి అన్ని బిల్స్ మేము మద్దతు ఇస్తామని చెప్పేశారు కదా. ఇంక చక్రాలు ఏం తిప్పుతాడు ఈయన? చెప్పేశాడు కదా మద్దతు అన్కండిషనల్గా. సో దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జోక్గా తీసుకుంటే తీసుకోవచ్చు. అంటే అంగన్వాడీల గురించి నేను గతంలో, అంటే లాస్ట్ బట్ 1 పార్లమెంట్ సెషన్లో అంగన్వాడీల గురించి నేను కూడా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా అంగన్వాడీలకి వాళ్ళకు అందుతున్న జీతాలకు, వారు చేస్తున్న సేవలకు డెఫినెట్గా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసినా ఎలా చూసినా కూడా ఆ వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి అది 4,000 కూడా ఇవ్వట్లా. ఇక్కడ 50 సంవత్సరాలు దాటితే పింఛనే 4,000. సేవ చేసే వాళ్ళకి అఫ్కోర్స్ పింఛన్ ఇవ్వలేరు. అక్కడ కొంత న్యాయం చేసే వెసులుబాటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి మంత్రిని కాదు, ఒక ఎమ్మెల్యేని. సో నా పరిధి నాకు ఉంటుంది మాట్లాడటానికి. కానీ ఇంత మంచి ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా అది కన్సిడర్ చేసే అవకాశం మంత్రివర్గానికి ఉంటుంది అని మటుకు నేను చెప్పగలను. జరిగింది అలాగే ఇది జరుగుతుంది.
అనుకున్నవేమి జరగవు. అంటే పార్టీ అధినేత మీకు మంచి బాధ్యత ఇస్తే పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం. కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం. సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా. నాకు బాధ్యత ఎలాగో ఉంది, పని లేకుండా లేను కదా, ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా, అక్కడ పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యతతో సరిపెట్టుకుంటా. ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నా. బట్ నేను అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటే సరిపోదు. కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి ఆశలు లేవు, ఆశయాలు ఉన్నాయి అంతే. అడుగురు ఉన్నారు కదా, ఇంకో ఆరుగురికి ఇస్తారేమో తెలియదు కదా, నాకే ఇస్తారని గ్యారంటీ. దాడికి సంబంధించి మీరు ఫిర్యాదు చేసిన పరిస్థితి అది ఎంతవరకు అప్డేట్ వచ్చింది? ఏమో ఇవాళ రేపు ఎఫ్ఐఆర్ నిన్నటిదాకా అదే గొడవలు ఉన్నారు కదా, మన స్వేరింగ్ ఇన్ సెరమనీ అందరూ పోలీసులు అందరూ డ్యూటీలో ఉన్నారు. మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను. కట్టకపోతే మీరు చెప్పండి. కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు, అన్ని ముందే ఎందుకు కట్టడం, కడతారని అనుకుంటున్నాను. లేకపోవచ్చు ఏమో. రాష్ట్రంలో 125 ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ 125 కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు. మనమేం చేయలేం కదా, డిస్కషన్ అయింది. సో అంచేత